నువ్వుల్లో మనకిప్పుడు వేసుకునే రకాలు మన ఆంధ్రప్రదేశ్లోని కానీ తెలంగాణలో కానీ బ్రౌన్ సీడెడ్ రకాలు, వైట్ సీడెడ్ రకాలు వేస్తాము. మన ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫిక్గా కాఫీ కలర్ గోధుమ రంగు గింజ ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము. అందులో రకాలు ఏంటంటే వైఎల్ఎం 11, వైఎల్ఎం 17, వైఎల్ఎం 66 శారదా రకం. ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్నది మాత్రం శారదా రకం చాలా బాగుంది, అధిక దిగుబడినిచ్చే రకం అది. అది జనరల్గా మనకి దిగుబడి ఎకరానికి అంటే సుమారు మోస్తరు అయితే మనకి 400 నుంచి 600 కేజీల వరకు వస్తుంది ఎకరానికి. కాబట్టి ఆ రకం మనకి 85 నుంచి 90 రోజుల మధ్యలో అయిపోతుంది. మంచి దిగుబడి రకం అది. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వులు వేసేటప్పుడు అది ఇండిటర్మినేట్ క్రాప్ అనమాట. అంటే పంట పండే టైంలో లాస్ట్ వారం రోజుల్లో కానీ ఇంకా పంట కోసే టైంలో కానీ వర్షం కానీ పడితే మనకి చాలా వరకు దిగుబడి అనేది నష్టం జరుగుతుంది. సో మనకు అప్పుడు ఇరిగేషన్ అంటే లాస్ట్ వారం 10 రోజుల్లోని దానికి అసలు నీరు అనేది తగలకుండా ఉంటే మంచిది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా నువ్వుల్లో నేను మీకు చెప్పదలుచుకున్నది నీరు ఆరుతడిగా పెట్టుకుంటా వెళ్ళాలి. అలా పెట్టుకుంటే మనకి మంచి దిగుబడి వస్తుంది. 25 నుంచి 30 రోజులకి ఇంకొక తడుపు కానీ పెడితే మనకు తప్పనిసరిగా అధిక దిగుబడులు అనేవి వస్తాయి. 25 నుంచి 30 రోజులప్పుడు యూరియా కూడా ఒక 30 కేజీలు యూరియా ఎకరానికి చల్లుకోవాలి. ఇనీషియల్గా ముందుగానైతే విత్తనం వేసే ముందు భూమిని బాగా సదును చేసుకొని, అంటే మెత్తటి దుక్కు ఉండాలి. అందులో మనకి ఒక 30 కేజీలు యూరియా, 50 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 5 నుంచి 6 కేజీలు పొటాషియం, ఇవి బేసల్ అంటే ఆఖరి దుక్కులో మనం వేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడి అనేది వస్తుంది. అలాగే మనకి కాయ ఇనీషియల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు కాయ కట్టడం స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైం ఇప్పుడు 319 కానీ ఫార్ములా 4 కానీ ఇవి ఎకరానికి 1 కేజీ స్ప్రే అనేది ఫోలియార్ స్ప్రే మనం చేసుకున్నట్టయితే మనకి మంచి కాయ కూడా మంచి దిగుబడిని ఇస్తుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది తప్పనిసరిగా వేయండి, గింజ బాగా గట్టిగా బరువుగా వస్తుంది. ఇనీషియల్గా మనం వేస్తున్నప్పుడు దుక్కు మాత్రం చాలా మెత్తగా ఉండాలి. ఎంత మెత్తగా ఉంటే మీకు నువ్వు పంట అంత ఏపుగా వస్తుంది అన్నమాట.